పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్న ఘటనలో కేరళకు చెందిన ఓ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కేరళ నుంచి విశాఖ, చెన్నైకు వెళుతున్న లారీలు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ద్వారకా తిరుమలలో ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రమాద ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున కేరళ నుంచి వైజాగ్ వస్తున్న లారీ, అలాగే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి లారీలు ద్వారకా తిరుమల గుట్టాయిగూడెం దగ్గరకు సమీపంలో వచ్చేసరికి ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో అక్కడికి 3 వ్యక్తులు అంటే ఈ 2 లారీల్లో ఉన్నటువంటి క్లీనర్లు, డ్రైవర్లు తప్పించుకోగా ఆ కేరళ నుంచి వస్తున్నటువంటి లారీలో ఉన్న డ్రైవర్ ఆ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక లారీలో మంటలు అంటుకున్నాయి. అయితే అతను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు ఎక్కువైపోవడంతో అతను అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయాడు. దీనికి కారణం ఒక లారీలో మొత్తం పేపర్ లోడ్తో ఉంది. మరో లారీ మొత్తం కూడా హ్యాండ్ గ్లౌజ్, ఆపరేషన్ ఉపయోగించేటటువంటి హ్యాండ్ గ్లౌజ్ ఉండడంతో 2 చాలా త్వరగా మంటలు అంటుకోవడం, అవి వెంటనే తగలబడిపోవడం అనేది వెంటనే జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం కూడా చుట్టుపక్కల ఊర్లు అనేవి కూడా కొంచెం దూరంగా ఉంటాయి. స్థానికులు వచ్చి ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ డ్రైవర్ ను కాపాడేటటువంటి అవకాశం లేకుండా పోయింది. 1 గంట సమయంలోనే అక్కడ భీమడోలు సమీపంలో ఉండేటటువంటి ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని వెంటనే మంటలను అదుపు చేశాయి. ప్రస్తుతం ఈ 2 లారీల్లో గాయపడినటువంటి 3 వ్యక్తులకి ప్రస్తుతం భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ చికిత్స పొందుతున్నారు. అందుక రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.